తవ్వలు పట్టేరా ఎక్కడి దారువులు దారులు పట్టేరా ఎక్కడి దారువులు దారులు పట్టేరా ఊరుకు ఉత్తరాల చమల్ల తోట నిచ్చమల్ల తోట పట్టు మల్ల తోట పాసంగి తోట సర్వ సంపంగ దేవ కన్నేరు తోటల్లా పొట్టు వల్ల చెట్టు కింద ఓ దేవుడా ఓరు బొమ్మరిల్లు కట్టుకొని నారాయణ ఆడుకుంటూ ఉన్నదమ్మా ఓ దేవుడా ఎర్రగొల్ల శ్రీదేవి రామరామ ఏడెళ్ళ పిల్లగాదే అమ్మలాలో అంటుముట్టు తెలవని పిల్ల ఉన్నది లంగ కట్టుకుంటే జాకెట్ కట్టుకోరాదు జాకెట్ కట్టుకుంటే లంగ కట్టుకోరాదు ఏడల్ల పిల్ల ఎర్రగొల్ల సిరిదేవి అంటే కనుక పెద్దమ్మ దేవి సింగేరాలు ఉన్నదమ్మా శ్రీదేవిని కళ్ళ చూసే సంగమయ్యా శ్రీదేవిని కళ్ళ చూసే సంగమయ్యా ఎవరి మాటలాడబట్టే సంగమయ్యా విద్యరావు కళ్ళ విద్య ఓ విద్యరా విద్యరావు కళ్ళ విద్య ఓ విద్యరా విద్యరావు కళ్ళ విద్య ఓ విద్యరా ఎవరి బిడ్డను ముగి పొట్టు మళ్ళీ చెట్టు కింద బొమ్మరిల్లు కట్టుకుని ఆడుకుంటానము ఏ మాటలు ఆడుతానము నువ్వు ఎవరు కావచ్చు సంగమయ్య వచ్చి ఏమన్నాడు ఓ బిడ్డ ఏ ఊరు ఏ పల్లె ఎవరింటి కోడలు ఎవరింటి బిడ్డ ఆటలు ఆడుతున్నవని రంగనే తల్లి శ్రీదేవి ఏడల్ల పిల్ల బుద్ధి ఆడవరాని ఆడవిల్ల సంగమైన కళ్ళ చూసినావమ్మా నాదాడి బిడ్డను సంగమయ్యా వారింటి చిన్ని కొడలు సంగమయ్యా వారింటి చిన్ని కొడలు సంగమయ్యా నేను వారిని చిన్ని కొడలు సంగమయ్యా పోలరాజు నా పేరు శ్రీదేవి ఏడెళ్ళ పిల్లను ఆటలు ఆడుకుంటే పాటలు పాడుకుంటే నువ్వు వచ్చినవు అసలు నువ్వేవలయ్యా నర్రాకులు ఇంటిని ఆటాడి బిడ్డం మీ తల్లి మల్లమ్మ మీ తండ్రి మల్లయ్య ఒల్లవుల వారింటి సిండి కోడలు శివాద్రి రాజు పెద్ది రాజు ఎలముక రాజు నలముక రాజు చిన్నవాడు చిలికల పోలరాజు భార్యం మీ అత్త ఒల్లమ్మ మీ మామ ఒల్లరాజు మీ పేరు శ్రీదేవి ఎర్రగొల్ల శ్రీదేవి ఏడేళ్ల పిల్లవు ఈ గొడ్డు వల్ల చెట్టు కింద బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకుంటారు కట్టుకొని చిన్న చిన్న గురువుల వంట చేసుకుంటే చెక్క బొమ్మలతోని ఆట ఆడుకుంటున్నా చెక్క బొమ్మలతో ఆట ఆడుకుంటే ఏమత్తది బిడ్డో ఏమత్తదంటే ఆ బొమ్మలే నా బిడ్డలు అనుకుని ఆట ఆడుతున్నా అవి మాట్లాడితేమన్నా మాట్లాడే ఊ అంటే ఊ అంటయా ఉక్కు అంటే ఉక్కు అంటయా పాప అంటే పాప అంటయా అమ్మ అంటే అమ్మ అంటయా అవగా పాపమ్మ అక్కడ ఉండదు సిట్టి సిట్టి మా తెల్లటి గల సిట్టి బాపమ్మే అయితే ఊ అట్టు అంటదా ఆట అంటదా ఉక్కు వస్తుంది ఆగుతుంది ఆరు వస్తుంది ఆగదు కాబట్టి నేను మాట్లాడే బొమ్మరిస్తావు ఆ బిడ్డరా మాట్లాడే బొమ్మరిస్తావు ఆ బిడ్డరా అంటది ఓ బిడ్డరా నువ్వు ఆట అంటది ఓ బిడ్డరా ఉక్కు వస్తుంది ఇంకదమ్మా ఓ బిడ్డరా నువ్వు పాడు వస్తుంది ఆగుతాదే ఓ బిడ్డరా పాప అంటే పాప అంటది ఓ బిడ్డరా ఆపంటే పుల్లు అంటది అమ్మంటే అమ్మంటది ఓ బిడ్డరా మాట్లాడబొమ్మరిస్తావా బిడ్డరా నువ్వు ఆట అంటది నువ్వు అంటే ఊ అంటది ఉగ్గు వత్తది ఆగుద్ది పాలు వత్తది ఆగుద్ది అమ్మ అంటే అమ్మ అంటది బాపంటే బాపంటది కళ్ళు మిట్ట 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 కొడతది బిడ్డ నీకు మాట్లాడబొమ్మరిస్తావా బిడ్డరా
చెక్కదమ్మలతో ఎన్ని రోజులు వాడుకోవాలి నేను అమ్మంటే బాబంటే పాలు వద్దనాగుతాడా ముక్కు తిరుగుద్ది నాకు బాబమ్మ కావాలని అనుకుంటుంది దేవి అమ్మగారు చుట్టం ఉన్నారో అనగానే అత్తది అనుకున్నావా మాట్లాడమంటే అత్తదే అనుకున్నా మరి ఎట్లా ఎక్కిస్తావు మరి దిక్కు వల్ల పీరు కాబట్టి ఎత్తుక ఫోన్ జరిగిందట చట్టగాళ్ళోడు చుట్టమేస్తానట రొయ్యగాళ్ళోడు రోలెక్కి చూసిందట ఆ మాటలు మాణిక్యాలట పిత్తులు ఏలికాయలట మొగోని ఇల్లుకి పని చేయమంటే కుక్కలో కూలిపోయిందట పడవ కళ్ళ మొగోడు పని తిరిగితే కుక్కతో కదా కూలిపోయిందా గిసోటోడా గిసోటోడే ఎత్తే ఆ తిరుమల తిండి కాకి ఏం వేస్తారు ఎరకా ముందు దుడ్డ తిన్నాడు తింటాడు రావు సార్ దుడ్డ మొక్క లెక్క మనం ఎట్టున్నాము ఎట్టున్నాడు దుబాయ్ పుండు ఉన్నట్టుంది నాకు చూడగలడు రోజు రోజుకి ఎట్ట అవుతాడు చూడగలడు అయితే బిడ్డ నువ్వు తేరగని ఇచ్చేది కాదు కానీ నువ్వు కళ్ళు మూసుకొని కాయకోను నోరు తెరవాలి కాళ్ళ దగ్గర పెట్టి చేతులు కిందకి వెయ్యాలి బిడ్డ గప్పుడు నీకు ఆ బొమ్మని ఎత్తా కాలు దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని చేతులు కిందికి ఎత్తి పిట్టోళ్ళ నోరు తెరవాలి పిట్టోళ్ళ నోరు తెరుచుదా ఆయన టెంట్ మాయేసి మొన్న కింద కానీ సంఘం వల్ల అసలుకే నమ్మదు మొన్న కచ్చలే మొనగంటే గంగవుతారా చెన్నూరు దగ్గర పిల్ల కథ చెప్తారు కథ చెప్పాక ఇద్దరే ఫలవేత్తా అని ఇదే కథ చెప్పినాం ఈ కథ చెప్పగానే ఫలవేత్తా అంటే వల్ల అమ్మ కాళ్ళ దగ్గరికి వచ్చింది చేతుల కిందకి వేసింది మీదికి తలకాయలు వేసింది ఈ కళ్ళు మూసుకున్నది ఆయన పిట్టోళ్ళు తెరిచింది తెరితే పాడు గారు ఆ గబిలాల కాకిదారుగా ఆ గబిలాలు రోజు పొద్దు దాకా తిరుగుతాడ తెల్ల దాకా చదివే చెట్టు ఆ చింత చెట్టు కింద లేచిర్రు ఇక చెట్టు లేదేం లేదు ఈ దొరతానికి వచ్చిన ఆయన నోరు తెరిచింది ఒక్క గబ్బిలో పాడుగా లటుకు అన్నదమ్మా లటుకు అయితే కొంచెం గిలాసరికి అక్కింది కాకుండా నోరు మొత్తం ఇలా చెట్టు మాయేసిరు మన మూతోళ్ళు ఆ మూత గుచ్చన్న వారం 10 రోజులు నాకు ఫోన్ వచ్చి మరి ఇవాళ నేను వచ్చేటోనే కాదు కానీ గుచ్చన్న కోసం తప్పకుండా రావాల్సి వచ్చింది హైదరాబాద్ వైపు ఇక మళ్ళీ చీకటితో ఇన్నే బస్ ఎక్కుతాం మధ్యలో అయితే బిడ్డ కళ్ళు మూసుకొని కాకుండా నోరు ఇక్కడ చెట్టు మాయేసిరు మొన్నట్లెక్కి ఏం కాదు ఆ రేటల్ల కల్లా కాళ్ళ దగ్గర పెట్టింది చేతుల కిందకి వేసుకొని కళ్ళు మూసుకొని కాగలు నోరు ఎప్పుడు తెలిసిందో అవ తెచ్చిన ఫలాన్ని చేత వచ్చిండు లోకాల శంకరుడు మాటలు మంత్రాలు మర్చెట్టు కిరియలు ఇళ్ళ వేదాలు ఎర్రగల్ల మంత్రాలు చదివిండు శ్రీకామణి తారదారుణ్య వంకూర సంసార నిర్వాపయ పాప గర్వాప మా విత్తటెందమ్ములెందైన విచారంపు లేక నిలువెల్ల మా మనసు పొంగి పొర్లించే అని భార్యను పార్వతీదేవిని ఆ చేసుకున్నాడు నేను ఏ విధంగానైతే ఫలవేస్తున్నానో అదే విధంగా శ్రీదేవి గర్భవనం వరకెత్తాలి ఈ అధ్వాన పడివిలోన గాలి దుగులి సాగిని డాగిని ఏడుతిర్లే ఎలుపులు ఉంటాయి ఎర్ర ఎలుపు నల్లి ఎలుపు తెల్లి ఎలుపు కొండ ఎలుపు గోయ ఎలుపు పచ్చ ఎలుపు ఏ ఎలుపు కూడా సోకద్దని చెప్పి ఇక చేతిలో పాడి పంటలైతేరా చేతిలో పాడి పంటలైతేరా నొడిలో పాడే నొడిలో పాడి లోపలి పండుగలు వచ్చేవి పండుగలు చూడు అన్నాడు ఎక్కువసేపు ఇన్నే ఉండేవంటే ఏది నా మాట్లాడే బొమ్మని అడుగుద్ది అన్నాడా అని ఆడు చూడు అన్నాడు ఇటు బండారికి వచ్చిండు పుట్టు పడ పుర్రతం ముచ్చింది పూల రథంలో కూర్చుంది మళ్ళీ పెద్దమ్మ దేవి దగ్గరికి పోతా అని చెప్పి ఆమెకు జరిగిన ముచ్చట చెప్తానాడు ఆ గుళ్ళ కాడ వేలిండాట లోకాల శంకరుడు గుళ్ళ కాడ చప్పట్లు కొట్టుకుంటే కొడుతుంది
కొట్టరు కథలగా రమ 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 ఉయ్యాలో రమరే తీరా ఉయ్యాలో అయ్యో రమ 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 ఉయ్యాలో రమరే తీరా ఉయ్యాలో అయ్యో రమ రమ నందు ఉయ్యాలో రాగవే తరదు ఉయ్యాలో అయ్యో రమ రమ నందు ఉయ్యాలో రాగవే తరదు ఉయ్యాలో అయ్యో నెత్తి చూడడం ఉయ్యాలో నెడవన్న గడ ఉయ్యాలో అయ్యో పాపన్న చంద్రుడం ఉయ్యాలో పాలకు మారుడం ఉయ్యాలో అయ్యో పాపన్న చంద్రుడం ఉయ్యాలో పాలకు మారుడం ఉయ్యాలో అయ్యో భూమి మీద సారడం ఉయ్యాలో పూతులు సమోసం ఉయ్యాలో అయ్యో తక్కువ భూదేవి ఉయ్యాలో మొక్కి తీరేను ఉయ్యాలో అయ్యో తక్కవి తలసే ఉయ్యాలో మొక్కి తలవరాజు ఉయ్యాలో అయ్యో కప్పుడే కొడతలు ఉయ్యాలో గిప్పుడే కొడతారు ఉయ్యాలో ఎప్పుడే కొడతారు ఉయ్యాలో అయ్యో గిప్పుడే కొడతారు ఉయ్యాలో గిప్పుడే కొడతారు ఉయ్యాలో బతుకమ్మల పాటికే బద్దవాసి పాటికి అయిపోయా వెనకట ఆయన ఆట ఆడతారా వెనకడ ఆయన పాట పాడతారా వెనకట ఈ వాడ కట్టుకు వాడితే ఆ వాడ కట్టుకి నచ్చేది ఆ వాడ కట్టుకు సప్పట్టు కొడితే ఈ వాడ కట్టుకి నచ్చేది ఇప్పుడు కాదంతా ఎక్కడిది సాయి సాయి డీజే 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 బెల్లికి బెల్లుకు బెల్లుకు బెల్లికి బెల్లికి బెల్లుకు బెల్లుకు బెల్లి ఇగో కోలలు అవి మా బాబు చెప్తాడు కోలలు కోలలు ఎక్కడో వెనకట మారవాడలు మహారాష్ట్ర ఆడుకునేది అలా చూడ అగో కోలలు వెనకట ఆడుకునేది కానీ ఇప్పుడు మొత్తం మన రాష్ట్రం లోపల మన దేశం లోపల ఊరూరికి వాకిపోయింది కోలలు పట్టుకోని ఇగో గిట్లనాట గిట్లనాట ఇగో గిట్ల ఇగో గిట్ల 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 ఏమో మంచి అయితే తప్పుల తప్పు అయితే ఇక వెనకట అన్ని ఆట లేదు వెనకట అన్ని పాట లేదు ఇక బతుకమ్మల పండుగ రాగానే ఆగుతారా మన ఆడబిడ్డలు అత్తగారి ఇళ్ళల్లో ఉన్న ఆడబిడ్డలు అమ్మగారి ఇళ్ళకి పోవాలని చెప్పి అత్తతోటి మామతోటి చేసుకున్న పొగతోటి వెళ్ళి పెట్టుకోని నీ సంసారం తరిగిన ఏరి ఎండబెట్టి చంపు కొట్టి పుర్రు కొట్టి తాళం కొట్టి తొలిపోవచ్చు ఏ నాకు మామలు లేరా నాకు నా అమ్మాయి లేరా నాకు నా అక్క చెల్లెలు లేరా నాకు నా అన్నదమ్ములు లేరా నేను మా వాళ్ళ ఇంటికి వద్దా కౌరక్క అని కోపం మీద బీరువకాడికి పోయి బీరువ తలుపులకి ఇట్లా తీసుకు ఇట్లా గుద్దుతే బీరువ తలుపులకి ఇట్లా తీసుకు ఇట్లా గుద్దుతే ఈ తలుపిటే ఈ తలుపిటే ఇక బీరువలకెళ్ళి చీరల రైకలు తీసి అక్కల ముక్కలు పిట్ట గుచ్చుకోని అమ్మగారింటికి రాగా అక్కల ముక్కలేను రా అత్తగారింటికి రాగా మాత్రం ఇత్తిర్ల మీద ఇత్తిర్లు చేస్తారు ఈ అక్కల ముక్కలు పిట్ట గుచ్చుకోని జీబులల్లా బస్సులల్లా రైళ్లల్లా ఆటోలల్లా అత్తరు అమ్మగారిళ్ళ పడతారు ఇక 9 రోజుల పర్వడు రా ఆడబిడ్డలకు 9వ నాడు సద్దులు సద్దున్నాడు వాళ్ళు నిద్రపోతారా వాళ్ళు నిద్రపోనియరు అన్నదమ్ములు నిద్రపోనియరు వాళ్ళు నిద్రపోరు అన్నదమ్ములు నిద్రపోనియరు రాత్రి బట్టి గట్టకు లేసి ఓరి సురేష ఓరి రమేష అయ్యో 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 అందరు గుట్టల పెట్టి పోతాను తంగడు అని తొడుతుంది కావచ్చు లేరా సురిగా లేరా రవిగా అంటే అక్క ఇళ్ళలు పెట్టే బాధలు భరించలేక అన్నదమ్ములు లేసి ఊరియా సంచులు సంకల్లో పెట్టుకొని సైకిల్ చేత పట్టుకొని గుట్టల పట్టి పోయి పురుగనక భుజనక ఈ చెట్టు నాదంటే ఈ పువ్వు నాదంటే మొగళ్ళు జుట్టు పట్టుకుంటారు గుట్టల పట్టి గుద్దుకుంటారు ఊళ్ళకి వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు ఇక పువ్వు తెచ్చి ఆడబిడ్డలకి ఇస్తే ఆ ఆడబిడ్డలు పెద్ద పెద్ద బతుకమ్మలు వేసుకోవాలి నా బతుకమ్మ పెద్దగా ఉండాలంటే నా బతుకమ్మ పెద్దగా ఉండాలి మంచిగానే వేరుతారు రా ఇక బతుకమ్మను మోసుకోలేవాడు పువ్వు తెచ్చినవాడు సంకోతం లేకుండా బతుకమ్మను మోసుకుపోయి ఆటగాడ పెట్టాలి ఆటగాడవాడు బతుకమ్మను పెడితే ఆటగా రైట్ సరే సరే 80 ఏళ్ళకి వెళ్తే ఇది లేదు ముచ్చట హరి హరి రఘునందనా అగో ఏందే పోతాంది ఇంకేది సీదా పోనిస్తాం ఆఖరుకు నాతో వెళ్ళి పెడితే మాత్రం మర్చిపోలేదు మరి గదే అంటారా ఎందుకంటే కథకి ఇప్పుడే అయిపోయిందా ఇంత చెప్పినా అంటే కాదు పప్పు వండినా కూర వండినా ఉప్పు ఎత్తాము జీలకర్ర ఎత్తాము పసుపు ఎత్తాము మసాలాలు